నేను మంచోనని ఊకే చెప్పుకునేటోళ్ళు ఓట్లు పెట్టేటోళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళను అసలే నమ్మొద్దని పెద్దోళ్ళు చెప్తుంటారు. వాళ్ళతోని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అంటుంటారు. కానీ ఏం చేస్తాం, వాళ్ళ మాటలు నమ్మేటట్టు ఉంటాయి. వాళ్ళ తానికి పోంగలే కరిగిపోతాం. వాళ్ళు మన వెనకాల చేసేటి మాత్రం గుర్తుపట్టాం. ఈ వార్త కూడా అసొంటిదే. రాష్ట్రంలో నిజంగానే ఏదో కథ నడుస్తున్నదుల్లా. మొన్న డిఎస్సి పరీక్ష వాయిదా అయ్యాలని కొట్లాడినోళ్ళు అదే ముచ్చట చెప్పిండ్రు. ఇప్పుడు ఇగో ఈ నర్సులు కూడా అదే మాట చెప్తున్నారు. మమ్మల్ని తీసుకెళ్లి ఊరు బయట వేస్తారంటే మాకెంత కష్టం అవుతుందని మేము ఒక్కొక్కరము ఎంత ఏజ్ అయిపోయింది. కరోనాలో ఎంత కష్టపడి పని చేస్తాము. ఇప్పుడు మేము పనికి రావట్లేమా? కరోనాలో పనికి వచ్చాము, కరోనాలో పని చేసాం. మేము ఇల్లు పిల్లలు అన్ని వదిలి ఈ రోజు మేము పనికి రామంట. వీళ్ళందరూ సర్కారు నర్సు కొలువు చేస్తారు. వాళ్లకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయట. లెక్క ప్రకారం అయితే ఎన్నేళ్ల నుంచి ఎక్కడెక్కడ పని చేసిండ్రు, ఊర్లలో చేసిండ్రా, సిటీలో చేసిండ్రా అని చూసి ఇప్పుడు కొత్త జాగాలకు తోలుతారట. కానీ కొందరికి అవేం చూడకుండానే ఏడ డ్యూటీ కావాలంటే ఆడికి పంపిస్తున్నారట. నిన్న మొన్న కొత్తగా నౌకరు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. పైసలు తీసుకొని సాటుకు ఏదో చేస్తున్నట్టే కొడుతున్నదని ఈ అక్కలు అంటున్నారు. కోటీలున్న ఆఫీస్ కాడికి వచ్చి ధర్నాకు కూర్చున్నారు. మొన్న డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని లొల్లి చేసినోళ్ళు, కొలువులు పెంచాలని లొల్లి చేసినోళ్ళు కూడా ఇదే మాట అన్నారు. కొలువులు అమ్ముకున్నారు. పైసల కోసమే ఆగం మీద పరీక్షలు పెడుతున్నారని చెప్పుకొచ్చిండ్రు. అంటే వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తున్నది. ఇంకో దిక్కు రాష్ట్రంలో బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అప్పట్లో బయటికి వచ్చింది. మిల్లుల తారా ఓ మంత్రి పైసలు వసూలు చేసిందని కార్ పాటోళ్ళు అంటున్నారు. సీఎం సారోల తమ్ముడు సెక్రటేరియట్ లో కూర్చొని కథ నడిపిస్తున్నారని బీజేపీ వాళ్ళు అన్నారు. ఇట్లా అందరూ తలో దిక్కు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఇప్పుడు నర్సుల తార కూడా ట్యాక్స్ వసూలు కార్యము నడుస్తున్నది కావచ్చని బయట మాట్లాడుకుంటున్నారు. ఇంకొందరేమో 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు బయట పడ్డ స్కామ్లను యాది చేసుకుంటున్నారు. పుట్కతోని వచ్చిన బుద్ధి కాట్లనే